చూస్తున్నాం. వైసీపీ 5 ఏళ్ల అరాచక పాలనని ప్రజలు చూశారని, కేంద్రానికి లేఖ పంపిన మాజీ సీఎం ఆత్మ పరిశీలన చేసుకోవాలని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి విమర్శించారు. తన అక్క మీద దౌర్జన్యం చేస్తున్నారని, 16 సంవత్సరాల బీసీ బిడ్డను కాల్చి చంపితే స్పందించలేదని ఫైర్ అయ్యారు. అలాగే వైసీపీ నుంచి బీజేపీలో చేరిన నేతలకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతపురం, రాజంపేట, సత్యసాయి జిల్లాల నుంచి వైసీపీ నేతలు కమలం గూటికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్డీఏ కూటమి మీద నమ్మకంతోనే బీజేపీలో చేరుతున్నారని పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. ఒక 16 సంవత్సరాల బీసీ బిడ్డని తన అక్క మీద ఎవరో దౌర్జన్యంగా మీదకు వస్తున్నారని చెప్పి అడ్డు తగిలితే ఆ బిడ్డని కాళ్ళు చేతులు కట్టి నోట్లో కాగితాలు కుక్కి పెట్రోలు కెరసిన్ పోసి అతని సజీవ దహనం చేశారు. అప్పుడు ఏమాత్రం కూడా స్పందించలేదు. అదేవిధంగా ఉత్తరాంధ్రలో డాక్టర్ సుధాకర్ గారు వారు గళం విప్పారు అని చెప్పి, అంటే కరోనా సమయంలో ఆక్సిజన్ ఇదంతా కొరత ఉన్నది అని చెప్పి కేవలం గళం విప్పి ప్రశ్నించారు అని చెప్పి వారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. చివరికి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అభ్యర్థులు వారి నామినేషన్ ఫైల్ చేయడానికి వెళ్ళినటువంటి సందర్భంలో వారి చేతిలో ఉన్నటువంటి నామినేషన్ పత్రాలు వైఎస్ఆర్సీపీ నాయకులు లాగేసి చించేసి మరి కత్తులతో సైతం నెల్లూరులో భారతీయ జనతా పార్టీ ఒక మహిళా కార్యకర్త మీద కత్తితో దాడి చేసి ఆవిడ్ని కూడా గాయపరిచినటువంటి విషయం ప్రజలు ఇంకా కూడా మర్చిపోలేదు. కనుక లేఖ రాయటం కాదు, ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని రాసినటువంటి వారు ఆత్మ